హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి పాలు, పంచదార ఇవేమీ అవసరం లేదండి. కేవలం 2 పదార్థాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట స్వీట్లు వందలు పెట్టి కొనే పని లేకుండా ఇలా చేసి చూడండి. చాలా బావుంటుందండి. కప్పు గోధుమ పిండితో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి. మీ దగ్గర మెజరింగ్ కప్పు లేకపోయినా పర్వాలేదండి. అన్నీ కూడా నేను చెప్పిన విధంగా ఒకే కప్తో మెజర్ చేసుకోండి. స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం ఈ స్వీట్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. కప్పు గోధుమ పిండి, కప్పు బెల్లము ఉంటే సరిపోతుంది. బెల్లం కరిగించుకుంటూనే మిగతా ప్రాసెస్ చూపిస్తాను రండి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే అరకప్పు వరకు నెయ్యిని ఇందులో వేసుకోవాలండి. గోధుమ పిండి అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కూడా కలుపుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా ఉండాలని చెప్పేసి నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఆయిల్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండిని 3, 4 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. 3, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతుందండి. కన్సిస్టెన్సీ చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది. ముందు కలిపేటప్పుడు చిన్న ఉండలుగా ఉంది కదండీ! ఇప్పుడు చూసారా దీని టెక్స్చర్ చూడండి. అంతా కూడా దగ్గర పడిపోయి ఈ విధంగా నెయ్యి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువ సేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. 4, 5 నిమిషాల పాటు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాం రండి. చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా నురుగు వస్తూ ఉంటుందండి. మనం గోధుమ పిండి వేయించుకునే 4, 5 నిమిషాల్లోపు ఇది కూడా పాకం వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీగ పాకం వస్తే సరిపోతుందండి. వన్స్ బెల్లం కరిగిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలండి. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండీ! గోధుమ పిండిలోకి స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి గోధుమ పిండిలోంచి నెయ్యి చక్కగా రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏవైనా నలకలు ఉంటాయని చెప్పేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం పాకాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 2, 3 నిమిషాలకే కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిక్కబడిపోతూ ఉంటుందండి. వన్స్ బెల్లం పాకం వేసిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదండి. మనకి 3-4 నిమిషాల్లోనే స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా చిక్కబడుతూ వస్తుందండి. లాస్ట్ టైము ఇదే విధంగా గోధుమ పిండి పంచదారతో ప్రిపేర్ చేసినప్పుడు అక్క ఈసారి బెల్లంతో చెప్పండి అని అడిగారండి. కాబట్టి బెల్లంతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా దగ్గర పడిపోతూ ఉంటుందండి. చూస్తున్నారా? ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాన్ నుంచి సెపరేట్ అవ్వాలండి. 4, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా సెపరేట్ అయితూ ఉంటుంది. ఈ విధంగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏదైనా నెయ్యి రాసుకున్న ట్రేలోకి దీన్ని వేసుకోవాలండి. మనం గిన్నెకి ముందే నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలండి. స్వీట్ తయారైన తర్వాత టైం ఉండదు కాబట్టి. 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఏదైనా గరిటె తీసుకొని ఈ విధంగా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అనేసి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి. ఫ్యాన్ కింద అలాగే ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. పక్కన వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ స్వీట్ అంచుల్ని చాక్‌తో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది స్వీట్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి గోధుమ పిండి, బెల్లంతో హెల్తీ స్వీట్ రెడీ అయిపోయింది. చూసారుగా దీన్ని ఎంత తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చో. స్వీట్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. వీడియో చూసినందుకు థాంక్స్ అండి.